ఏంటంటే మీకు ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ కలగడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరండి అసలు? ఇన్స్పైర్ చేసింది అయితే నాకు తెలియకుండానే ఒక చిన్న బుక్ మన ఇంట్లో ఉండేదండి, వస్తుగుణ దీపిక అని. అప్పట్లో ఎంతే ఉంది అది. అది మా చిన్నాన్నగారు పట్టుకొచ్చి మాకు ఇచ్చారు, మా ఇంట్లో పెట్టారు. అది చదివేవాడిని. చదువుతూ ఉంటే అందులో అప్పట్లో మనకేంటి గుంటకాలగరని, చిన్నప్పుడు కదా అప్పట్లో వైద్యం ఏం లేదు. ఏదైనా దెబ్బ తగిలితే గవ్వ పరిగెత్తుకెళ్ళి ఆ గుంటకాలగర నలిపేసి అక్కడ పామేయడం. పొలాన్ని దెబ్బ తగిలితే తాడి చెట్టు మువ్వుకి పువ్వారం అని ఉండేదండి, ఒక మెత్తటి దూది లాంటిది వస్తుంది, అది తీసి అంటించేయటం. అతుకుపోయేది, తగ్గిపోయి. అలాగే ఏమీ లేదు, మెత్తటి మట్టి ఇలా చేతిలో ఎగరేసి ఆ దుమ్ము కణాలనే అంటించేసేవాళ్ళు ఆ దెబ్బ మీద. ఇలాగా వేప చెట్టు, ములగ చెట్టు, లేకపోతే మన పులిసెంచుల కూర అని, అదని ఇదని, గన్నేరు చెట్టు అని, గల్జేరు చెట్టు అని, ఇవన్నీ వాడుక భాషలో ప్రతి ఊళ్ళోని ప్రతి మనిషికి కూడా ఒక 100-200 మూలికలు తెలిసిన వాళ్ళు ఉండేవారు. ఆ పుస్తకంలో ఈ చూసేవాడికి, అరే మన ఇంట్లో ఇది ఉంది, ఇది ఇంత ఉపయోగపడుతుందా, ఇంత అద్భుతమా అంటే, మనం ఇంత అద్భుతమైన శాస్త్రానికి దూరం అయిపోయి మనం ఏం కోల్పోయాం, అట్లీస్ట్ మనం ఇది నేర్చుకోవాలి కొంతైనా అనే ఇంట్రెస్ట్ తోటి. అలాగే మా నాన్నగారు చేసేవారండి. ఆయన 4 మందులు ఇచ్చేవారు. కత్తి మందు అని ఒకటి తయారు చేసేవారు. ఎటువంటి మానని గాయమైనా సరే, సంవత్సరాల తరబడి ఉన్నదైనా సరే, అది రాస్తే నెలాళ్ళలో తగ్గిపోయేది. అలాగే పిప్పంటి నొప్పికి మన మూర్కొండాకు అంటాం మనం, అది చాలామందికి తెలుసు. ఇవాళ ఆయుర్వేదంలో అందరూ నాలాంటి వాళ్ళు క్లాసులు చెప్తున్నారు కాబట్టి, ఆ మూర్కొండాకుని ఉప్పు కలిపి నూరేసండి, చిన్న ఉండ చేసి ఆ పిప్పంటి గాలకలో పెట్టి నోరు ఆవలించి అలాగాను కూర్చోమనివారు. ఆ నోట్లోంచి సొల్లు కింద కారిపోయి ఆ చచ్చిపోయిన క్రిములన్నీ బయటకు వెళ్ళిపోయి ఊరికి ఒక్క రోజులో నొప్పి తగ్గిపోయేదండి. తామర వచ్చింది, మెట్ట తామర అని ఉండేది బయట, జామాకులే ఉంటాయి, అవి ఎల్లో కలర్ పువ్వులు పోతాయి, ఆకు తెచ్చి నూరుకుని పెట్టుకోరా అని తగ్గిపోయేది. అది ఇంకా తగ్గకపోతే కొంచెం ఉప్పు కలిపి రాసుకోరా అని మంట ఎత్తిపోయేది. కానీ అలా దెబ్బకే 2-3 రోజులు రాసేటోడికి తామర పోయేది. అప్పట్లో చర్మవ్యాధులు బాగా తామర లాంటిది ఎక్కువ ఉండేదండి. తర్వాత పెన్సిలిన్ వచ్చాక తగ్గిపోయింది. అలాగా అక్కడి నుంచే ఇంట్రెస్ట్ పుట్టిందండి. తర్వాత ఏమైందంటే, నాన్నగారు చనిపోయిన రోజునే నేను కరాటే చెప్పేవాడిని ఒకప్పుడు. ఆ కరాటే స్టూడెంట్ ఒకటి పట్టుకొచ్చి, నాన్నగారు కాలం చేశారంటే, వత్త ఒక వస్తుగుణ దీపిక ఇంత పుస్తకం అండి. తర్వాత ఏదైతే ఇంత పుస్తకం ఉండేదో అది ఇంత పుస్తకం అయిన తర్వాత ఒక రాజమండ్రి ఆయన రాశారండి దాన్ని. ఆయన ఎంత మహానుభావుడు అంటే, ఆ రోజుల్లో ఒక 80-90 ఏళ్ళ క్రితం దాని సైంటిఫిక్ నేము, హిందీ నేము, ఉర్దూ నేము, సాంస్క్రిట్ నేము, ఇంగ్లీష్, తెలుగు, ఇన్ని భాషల్లో ప్రతి మూలికని రాస్తా దాని గుణాలు, దాని శుద్ధి చేయటం, దాని డోసేజీ అన్నీ రాసుకొచ్చాండి. నేను అందుకనే నా చాలా వీడియోలో వస్తుగుణ దీపిక అంటాను. ఏంటంటే ABCDలు నేర్చుకోవాలంటే వస్తుగుణ దీపికతోటి మొదలు పెట్టాలి ఆయుర్వేదంలో. అంటే వస్తువు అంటే ఒక ప్రతి దాని యొక్క గుణం ఏంటి, ఆ గుణం తెలుసుకోకుండా మనం మందు తయారు చేద్దామంటే ఎలాగండి? ఆ గుణంలోనే ఆయన అది వేడి చేసిదా, చలవ చేసిదా, పైత్యం చేసిదా, లేకపోతే అది విషమా, అది ప్రతి ఒక్కళ్ళు వాడొచ్చా, ఏ వయసులో ఎంత వాడాలి, ఏ శరీర బరువుకి ఎంత వాడాలి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనం చదివి బుర్రలోకి వెళ్తే మనం ఏదైనా చేయొచ్చు. అంతే తప్ప పూర్వకాలం ఎలా ఉండేదండి, వైద్య విద్వాను, వైద్యాచార్య ఇలా ఉండేవి. తర్వాత BAMS అని డిగ్రీలు అన్నీ వచ్చినాయి. ఆ వేళ వాళ్ళు ఆపరేషన్ చేసేవారు, అన్నీ చేసేవారు, అన్ని టెస్టులు చేసేవారు. అలాగే ఆయుర్వేదంలో అడగొచ్చు ఎవరైనా, ఇవాళ షుగర్ ఉంది మీరు ఎలా చెప్పగలరు అని అడగొచ్చు. డెఫినెట్గా చెప్పొచ్చు అండి ఆయుర్వేదంలో. ఎలాగా అంటే, ఒక కుండ బెంగు తీసుకుని అందులో మూత్రం పోయించి దాన్ని ఎండలో పెట్టి 4 చుక్కలు నూనె వేసేవారండి. వేస్తే అది రకరకాల రూపాల్లోకి వస్తుంది ఆ నూనె. అందరూ యూరిన్లోని ఒక రూపం రాదండి. ఆ రూపాన్ని బట్టి ఏ పర్సంటేజ్ షుగర్ ఉందో చెప్పేవారు. అలాగే మలేరియా ఉంది. నేను త్రిపుర గవర్నమెంట్కి సీఎంకి అడ్వైజర్గా చేశానండి, మెడిసినల్ బ్రాండ్ బోర్డుకి. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, మలేరియా మీద కాన్ఫరెన్స్ పెడితే ఆ మలేరియా డిపార్ట్మెంట్ డాక్టర్లు వచ్చి అన్నారు, ఆడిగుడ్డు మీరు ఏదో చెప్తున్నారు, మేము ఒకేసారి ఒక 100 మందికి మలేరియా టెస్ట్ చేయగలం మా మిషన్ ద్వారా. నేను అక్కడ ఎలా అంటేనండి, గచ్చకాయ ఉంది కదండి, గచ్చకాయ లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పును బద్దలు కొట్టి మన చూపుడు వేలుకి కానీ ఈ వేలుకి కానీ ఉంగరం వేలుకి అయినా పర్లేదు, ఈ అడుగు పక్కనే ఆ పప్పు పెట్టి ఒక గుడ్డ కట్టాలండి. గుడ్డ కట్టి తడుపుతూ ఉండాలి. దాన్ని తడుపుతూ ఉంటే పెయిన్ వచ్చింది అనుకోండి మలేరియా ఉన్నట్టు, పెయిన్ రాలేదనుకోండి మలేరియా లేదు. ఇటువంటి అనేక అద్భుతాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. నేను అన్నాను అప్పుడు ఆయన్ని, ఓకేనండి మీరు కరెక్టే, మీ త్రిపురలో దారి లేని విలేజ్లు ఎన్ని ఉన్నాయి అన్న. కొన్ని 100,000 ఉండొచ్చండి. ఆడు మీ దగ్గరికి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేటోడికి ఎన్ని రోజులు పడుతుంది.
అది నడిచి వస్తే 4 రోజులు నడిచి రావాలి, దారులు లేవు అప్పుడు. మరి సెరిబ్రల్ మలేరియా వస్తే 24 గంటల్లో చనిపోతారు కదా, మీ టెస్టుల దాకా ఆగుతారా వాళ్ళని. ఆయన మాట్లాడలేదు. అప్పుడు నేను అన్నానండి, ఒక గ్లాసు స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్లో ఒక నిమ్మపండు పిండి తాగండి, మలేరియా 24 గంటల్లో తగ్గిపోతుంది. 2 సార్లు తాగితే చాలు. మరి వాళ్ళు మలేరియాకి ఇచ్చి క్లోరోఫిన్ ఏదో అంటారు కదండి, ఎంత ప్రమాదం ఉంది, ఎంత స్టమక్ దెబ్బతింటుంది, పుళ్ళు పడిపోతాయి ఎక్కువ డోసులు వేసుకుంటే. డాక్టర్లే చెప్పి మరి ఇస్తారు, ఇది ఎక్కువ వాడద్దు, సరిపడి వాడుకొని తగ్గాక మానేద్దాం. అటువంటి మలేరియాకి ఒక నిమ్మపండు కాఫీ డికాక్షన్లో పిండి తీసుకుంటే తగ్గిపోతుంది అనేది చెప్పారు అంటే వాళ్ళు ఎంత మహానుభావులండి. అలాగే ఆ మలేరియాని 3 క్వాలిటీలుగా ఇవాళ ఎలా అయితే విభజించారో అప్పుడే విభజించారు. ఒకటి బ్రెయిన్కి వచ్చేది, లివర్కి వచ్చేది, శరీరానికి వచ్చేది. లివర్కి వచ్చింది ఏమవుతుందండి, పట్టించుకోకపోతే లివర్ సిరోసిస్ వచ్చారు. దానికి ఏం చేశారు, నేల ఉసిరి నేలవేము 2 తీసుకోమన్నారు. లేకపోతే ఇందాక మీకు ఇదే వీడియోలో మూరుకొండ గురించి చెప్పాను. ఆ మూరుకొండ 9 ఆకులు 9 మిరియాలు నూరుకుని రోజు ఉదయం తీసుకుంటే వారం రోజుల్లో ఎటువంటి జాండీస్ అయినా తగ్గిపోతుంది. లివర్ వెంటనే రికవరీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేలవేమో నేల ఉసిరి కలిపి ఆకులు సమూలంగాను నూరి మిరియాలు కలిపి మాత్ర కట్టుకుంటే, ఆ మాత్రలు ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే లివర్కి వచ్చిన మలేరియా అనేది తగ్గిపోతుంది. ఇంకా సింపుల్గా కావాలి అంటే 1 కేజీ బెల్లంలో 150 గ్రాములు మిరియాలు కలపాలి. అది ఉండలు చేసుకుని కనుక ఒక తులం ఉండలు చేసుకుని రోజు ఉదయం సాయంత్రం తిన్నా కూడా లివర్కి వచ్చిన మలేరియా తగ్గిపోతుంది. నేలవేం అనేది జ్వరాన్ని తగ్గించడంలో ఒక అద్భుతం అండి. అలాగా అనేక రకాల సింపుల్ పల్లెటూరులో ప్రతి ఒక్కరికి తెలుసున్న ఆయుర్వేద శాస్త్రం అనేది మనం కోల్పోయామండి. దీన్ని ఏదో ఒక విధంగా వెనక్కి మనం బతికుండగా ఎంతో కొంత వెనక్కి రావాలి. అంటే గురుగారు, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పెంచుకోవాల్సినటువంటి 10 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మన వంటింట్లో పోపులు పెట్టిలో చాలా రకాలు ఉంటాయి. అది కాక పెంచుకోవాల్సినవి ఏంటంటే ఈ మూరుకొండ అనేది ప్రతి దొడ్లోని దొరుకుతుందండి. మీ కాంపౌండ్ పక్కకి వెళ్ళి చూడండి, కాంపౌండ్ చుట్టూరు అవి మొలిసి ఉంటాయి. కామన్గా వచ్చి వీడ్ అనుకుంటాం, కానీ అది అనేక రకాల మిరకిల్స్ చేస్తుందండి. అదే మూరుకొండ చెట్టుని సమూలంగా మిరియాలు కలిపి నూరుకుని తింటే ఎటువంటి ఫీవర్ అయినా తగ్గిపోతుందండి, మలేరియా ఫీవర్ నుంచి అన్ని. అలాగే ఇప్పుడు వాము ఉందండి, ఇంట్లో అందరి ఇళ్లలో పూర్వం ఉండేది. ఎందుకంటే అజీత్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, మోషన్స్ అయినా వామే మందు అప్పట్లో. ఆ వాము పట్టుకొచ్చేవారు, ఒక ఎనపెండం మీద వేసేవారు, బాగా మాడుతా ఉండగా కాసి నీళ్లు పోసేవారు, ఆ వడపోసి ఆ నీళ్ళలో కానీ తుప్పు కలిపి ఇచ్చేవారు. 5 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయేది. 2 పూటల్లో ఎలాంటి అజీర్ణ విరేచనాలైనా, డయేరియానా ఏమైనా తగ్గిపోయాయి. ఆకలి బ్రహ్మాండంగా అయిపోయేది. అజీర్ణానికి, జ్వరాలకి, అజీర్ణంతో కూడి వచ్చిన జ్వరాలకి, అజీర్ణంతో కూడి వచ్చిన మోషన్స్కి కానీ అన్నిటికి ఒక చక్కని మందు వామండి. అలాగే జీలకర్ర పైత్యం చేసిందని వారు కొంచెం ఒళ్ళంతా దద్దుర్లు వచ్చినాయి, తల తిరుగుతుందంటే ఆ జీలకర్ర నీళ్ళు వేసి బాగా నూరేసి శనగల మీద కాసి నీళ్ళు పోసి పిండి ఆ రసంలో కంత తేని ఇంకొక మన సొంటి కొమ్ము లేకపోతే అల్లం ముక్క నూరేసి అది కొంచెం కలిపి ఇచ్చేవారండి. 2 రోజులు 3 రోజులు ఉదయం అది ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోయింది. అలాగే ఆ పసుపు మొక్క అనే పైన వచ్చే పువ్వు చర్మవ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుందండి. అది ఏమీ లేదు, మీరు దొడ్లో వేసి వదిలేశారనుకోండి, మీ ఇంట్లో ఇవాళ దొడ్లు లేవు కాబట్టి అన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి కాబట్టి కుండీల్లో వేసుకోండి. ఒక మూరుకొండ కానీ, ఒక పసుపు కానీ, లేకపోతే ఒక గుంటకాలగర కన్నా చిన్న చిన్నవి అంటే ఎక్కువగా తులసి చిన్న మొక్క ఎక్కువ వాటికి పనిచేసేది తులసి, కరివేపాకు ఇలాంటివి కనుక మీరు వేసుకుంటే, రణపాల అనేది ఊరికి ఆకు కింద పాడైతే మొలిసేస్తుందండి. దాన్నే పత్ర బీజ అంటారు యునానీలో. అంటే పత్రమే మొలుస్తుంది కాబట్టి పత్రంలోనే విత్తనం అనేది ఉన్న భావంతో వాళ్ళు పత్ర బీజం అంటారు. ఆ పత్ర బీజం అనేది మిరకిల్స్ చేస్తుందండి. నేను కొన్ని వీడియోలో సలాడ్ కూడా చేసి చూపించాను. అది అప్పటికప్పుడు కోసుకుని తింటే పొలపొలగా చాలా బాగుంటుంది. లేట్ అయితే ఒగరు వస్తుందండి కొంచెం. ఆ పత్ర బీజం అనేది మీకు కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుంది, ఆకలి పెంచుతుంది, మానని మొండి పుండిలను తగ్గించడంలో ఇంక దాన్ని కొట్టేది లేదండి. పూర్వకాలం సెగ్గడ్లని వచ్చేయండి, రక్తగడ్డలని ఎర్రగా ఉండేవి, మామూలుగా ఉండేవి. ఆ బాయిల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. బొరపడేది కాదండి, సీమ వచ్చేది కాదు. దానికి పసుపుని వేడన్నం కలిపి మెంతులు వేడన్నం కానీ కట్టేవారు, పగిలిపోయి వచ్చేసి. లేకపోతే వేడి నీళ్ళతో కాసేపు తొడమనేవారు, దూరితోటి తుడితే అది పగిలి బయటకు వచ్చేది. ఆ బయటకు వచ్చిన తర్వాత అది తగ్గడానికి నెల పట్టిదండి కొంతమందికి. అదే క్యాన్సర్ కింద రాసుకుండి అనేవారు పూర్వం, మారిపోయేది అనమాట.
అటువంటిది కూడా ఈ కురుపాకు అనే దానికి ఆముదం రాసి వేడి చేసి పైన వేసి కట్టేసేవారండి అంతే. అది తిరగేసి కడితేనేమో అణిగిపోయేది, ఇలా బోర్లంగా కడితే అణిగిపోయేది, తిరగేసి కడితే ఆ పస అంతా బయటకు వచ్చేసి. సేమ్ అలాగే పనస చెట్టు కూడా పనిచేస్తున్నాను. ఇలాగ జామ చెట్టు, దానిమ్మ మొక్క ఇలాంటివి మీరు వేసుకున్నారనుకోండి, అనేక రకాల దానిమ్మ ఉందండి, తిప్పతీగ అద్భుతమైన మూలిక. ఎందుకంటే కరోనా వచ్చాక అందరికీ కూడా బాగా తెలిసింది. అది అసలు సావులేందండి నిజం చెప్పాలంటే. మీరు అలా పాడెత్తే, నేలమే పాడెత్తే మొలిసేస్తుంది, బతికేస్తుంది. అమృతవల్లి అందుకనే అమృతవల్లి అని పేరు పెట్టారండి దానికి, సావులేంది కాబట్టి. మా పొలాన్ని చూస్తూ ఉంటామండి, కొన్ని చెట్లను పూర్తిగా మూసేస్తుంది. అది చెట్టు చచ్చిపోతుందని భయంతో ఏం చేస్తాం, మొదలు కోసేసి మొత్తం కాళ్ళన్నీ తీసేసి మందులు వాడుకుంటాం. మళ్ళీ ఆ 20-30 అడుగుల నుంచి దారాల్లో కిందకి ఇలా వచ్చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ బతికేస్తున్నాను 6 నెలలకో 5 నెలలకో. ఎంత విచిత్రం అంటే భగవంతుడి సృష్టిలో అనేక రకాలు ఉన్నాయండి. ఒకప్పుడు 1,05,000 మూలికలు 35,000 పువ్వులు వాడివారంట. అంతకు ముందర ఇంకా లక్షల మీద వాడివారంట. అదే లక్షల మూలికలు ఒక్క దేశంలో ఉన్నాయండి, భారతదేశం కానీ లేకపోతే భూమధ్యరేఖ దగ్గరగా ఉన్న దేశాల్లో కానీ. అదే అమెరికా వెళ్ళండి మీరు, లేకపోతే కొన్ని కోల్డ్ కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, అక్కడ మ్యాక్సిమం నాకు పూర్తిగా తెలియదు అనుకోండి, కొంత నాలెడ్జ్ అంటే అందరూ చెప్పడం ఏంటంటే మనకు మళ్ళీ ఇన్ని రకాల మొక్కలు కనపడవు, ఎంత లెక్క వెళ్ళినా ఏదో 2-3 రకాలే కనపడతాయి, 100-1,000 కిలోమీటర్లు వెళ్ళినని అన్నీ కలిపి ఏమన్నా ఒక 50-100 ఉంటాయేమో అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ వాటికి అనుకూలించవు కదండి, అది అనుకూలించదు కాబట్టి ఉండవు. ఇక్కడ మరి ఇన్ని 100,000 రకాలు ఉన్నాయి. ఇంత గొప్ప వీళ్ళు ఆహారంతో సహా మన వాళ్ళు ఏదైతే అన్నం ఉందో అన్నం ఎలా తినాలి, నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఎలా తాగాలి, అలాగే కూర ఎలా వండుకోవాలి, నెయ్యి వేసి వండుకోవాలా, నువ్వుల నూనె వేసి వండుకోవాలా, ఆవ నూనె, ఆముదమే, ఇలాగా అనేక రకాలైన వంటకాలతో సహా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారండి. మనం ఆహారం తినే సిస్టంలో మొట్టమొదటి పప్పు ఎందుకు వేసుకోవాలి, తర్వాత పచ్చడి ఎందుకు వేసుకోవాలి, తర్వాత వేపుడు ఎందుకు, తర్వాత ఇగురు ఎందుకు, తర్వాత స్వీట్ హాట్ ఎందుకు, తర్వాత మజ్జిగ సాంబార్, ఇలా ఒక రిథమిక్ సిస్టమ్ పెట్టేశారు. అక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్క ఆహారం మన మీద ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది, ఒక్కొక్క అవయవానికి శక్తినిస్తుంది. అది అలా కాకుండా అన్నీ కలిపి తినేస్తే అది కాక్టైల్ అయిపోతుందండి, ఇంకో రకంగా అయిపోతుంది.